హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సిరితో పెళ్లి మాకు అవసరం లేదు. మా పవన్ ప్రాణాలు మేము కాపాడుకోవటమే మాకు ముఖ్యం అని పవన్ అమ్మ నాన్న ఎంత చెప్పినా వినకుండా వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చూడు, ఆ మీనన్పై పెట్టిన కేసు నువ్వు వాపస్ తీసుకుంటేనే మేము ఈ పెళ్లి చేసుకుంటాం, లేకుంటే పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు అని వాళ్ళు తేల్చి చెప్పేస్తారు. అది కాదండి అని దాత్రి ఎంత బతిమలాడుతున్నా కూడా వాళ్ళు అంగీకరించరు. ఏంటి సిరి పెళ్లి కంటే కూడా నీకు ఆ కేసే ఎక్కువైపోయిందా అని నిషి, రాగిని, రేఖ, వైజయంతి నిలదీస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు మీనంతో ఉన్న గొడవ సమసిపోతే మీరు ఈ పెళ్లి చేసుకుంటారు అంతే కదా అని దాత్రి అంటుంది. నువ్వు కేసు వాపస్ తీసుకుంటేనే మా వాడు ప్రాణాలతో క్షేమంగా ఉండగలదు. నువ్వు కేసు తీసుకోనంత వరకు కూడా వాడు మా వాడిని చంపడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు అని పవన్ వాళ్ళమ్మ సుజాత తేల్చి చెప్పేస్తుంది. దాంతో దాత్రి చేసేదేమీ లేక సరేనండి నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను అని దాత్రి చెప్పటంతో ఇక కేదార్, కౌశికి చాలా చాలా బాధపడుతూ అది కాదు దాత్రి అని మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇంకేమీ మాట్లాడకండి. నా చెల్లెలు సిరి పెళ్లి కంటే నాకు ఏది ముఖ్యం కాదు, కాబట్టి నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను అని దాత్రి చెప్తుంది. అయితే కేసు వాపస్ తీసుకుంటున్నట్లు స్టేషన్కి ఫోన్ చేసి చెప్పు అని నిషి అంటుంది. వెంటనే దాత్రి సాధు నాయక్కి ఫోన్ చేసి, సార్ నేను పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటున్నాను అని దాత్రి బాధపడుతూనే చెప్తూ ఉండటంతో, నువ్వు నిజంగానే చెప్తున్నావా, కేసు వాపస్ తీసుకుంటున్నావా అని సాధు నాయక్ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. అవును సార్, నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను అని దాత్రి తేల్చి చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇక దాంతో నిషి, వైజయంతి చాలా చాలా సంతోషపడుతూ ఉంటే రేఖ, రాగిని మరింత పైశాచికంగా సంతోషపడుతూ ఉంటారు. ఈ విషయం మీనన్కి కూడా తెలిసిపోయి, ఎస్, జగదాత్రి కేసు వాపస్ తీసేసుకుంది, నేను గెలిచాను, జేడీపై నేను గెలిచాను అని మీనన్ చాలా చాలా నవ్వుకుంటూ ఉంటాడు. అయితే దాత్రి మాత్రం ఇక్కడ కేసు వాపస్ తీసుకుంది నేను మాత్రమే అని నవ్వుతూ ఉంటుంది. నేను కేసు వాపస్ తీసుకున్నా కూడా జేడీ అయితే ఈ కేసుని అస్సలు వదిలిపెట్టదు కదా అని అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అంటే జగదాత్రిగా కేసు వాపస్ తీసుకున్నా కూడా జేడీగా ఇప్పుడు కేసుని మళ్ళీ కంటిన్యూ చేసి మీనన్పై ఎలా గెలుస్తుంది, నిషి వాళ్ళకి ఎలా చుక్కలు చూపిస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.